ఇంట్లో ధ్యానం చేసినప్పుడు మీ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయటము, ఆ ఇంట్లో ఉండే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చక్కగా వాళ్ళ అభివృద్ధి చెందడము, ఇన్ని ఉపయోగాలు ధ్యానానికి ఉన్నవి. అందుకే ప్రపంచమంతా ధ్యానాన్ని గుర్తించి ప్రపంచ దినోత్సవము అంటే ధ్యాన దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అనేది మంచి విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా అంటే ధ్యానం అంటే ఏదో నేర్చుకోవాలని అనుకోకూడదు. మీకు ఎలా వస్తే అలా చేయవచ్చు. ఒకవేళ రాకపోతే కనుక మీరు ఒక ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చోవడం కూడా సుఖ స్థిర ఆసనము. ఆ ఆసనం ఎలా ఉండాలంటే సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అలాంటి సుఖ స్థిర ఆసనం వేసుకుని మీరు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని లోపల మీలో ఉండే దివ్యత్వము, దైవత్వము ఏదైతే ఉందో అదే చైతన్యం అంటారు. అటువంటి చైతన్య స్థితి మీలో ఉండే తేజస్సుని మీరు ఆ ప్రకాశాన్ని మీ భూమధ్య స్థానం అంటే మనం బొట్టు పెట్టుకునే ప్రదేశంలో మీరు ఏకాగ్రత పెట్టవచ్చు. అలా ఏకాగ్రంగా బొట్టు పెట్టే ప్లేస్లో భూమధ్య స్థానము అంటే ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్రదేశంలో మీరు గమనించినప్పుడు అక్కడ ఉండే తేజస్సు మీకు తెలియబడుతుంది.